ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే మీ తరపున ప్రజెంటేషన్ లేదా రాజు గారు? ఆర్ఆర్ కంపెనీ తరపున గౌతమ్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తాం. సార్, ఆర్ఆర్ కంపెనీ తరఫున నేను కూడా ప్రజెంటేషన్ రెడీ చేసి పంపిస్తాను. 1 డే టైం ఇస్తారా? సారీ సార్, మీరిద్దరూ ఒకే కంపెనీ అయినా ప్రజెంటేషన్ వేరువేరుగా ఇస్తానన్నారు. ఇప్పుడు ఒకరే ఇచ్చారు. ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ ప్రజెంటేషన్ ఇచ్చిన గౌతమ్కే డీల్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు రాజు గారు, మీ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తారని తెలిస్తే అసలు వచ్చేవాళ్ళమే కాదు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా సార్? ఐఎమ్ సారీ గైస్, పదండి. అమ్మా, ఆ గౌతమ్ గడు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నాడు. అవి రూపా క్రియేట్ చేసిన డిజైన్స్. వాడి దగ్గరికి ఎలా వెళ్ళే? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా నాయన? ఆడే చెప్తున్నాడు కదా, రూప సాయం చేయడం వల్లే ఇదంతా చేయగలిగాను అని. రే నాయన, ఈ రూపే కదా పార్ట్నర్ రికమెండేషన్తో జాబ్లో జాయిన్ అయింది. ఆ పార్ట్నర్ గౌతమ్ అయినప్పుడు రికమెండ్ చేసింది కూడా వాడే కదా. గౌతమ్ రికమెండేషన్తో జాబ్లో జాయిన్ అయిన రూప గౌతమ్కి సాయం చేయకుండా నీకెందుకు చేస్తుందిరా? ఒక్కసారి ఆలోచించు. ఒరే నాయన, ఆ గౌతమ్ గాడు కావాలనే ప్లాన్ చేసి రూపని ఇక్కడ జాయిన్ చేశాడ్రా. నీ ఎదుగుదలని తట్టుకోలేని గౌతమ్ నిన్ను పడగొట్టాలని రూపతో కలిసి కుట్రలు పన్నుతున్నాడని నాకు అనిపిస్తుందిరా. రియల్లీ నాకింకా ఆశ్చర్యంగానే ఉంది రూపా. నా ఐడియాలజీ నీ ఐడియాలజీ ఒకేలా ఉండడం ఏంటి? ఆ రైస్ పీస్ గడితో పని చేస్తే నువ్వు కూడా శుద్ధ పప్పులా తయారవుతావు. నీలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయి నాతో కలిసి పని చేస్తే వేరే లెవెల్కి ఎదగొచ్చు. నాటకాలు ఆపు గౌతమ్. నేను డిజైన్ చేసిన డిజైన్స్ నీకెలా వచ్చాయి? నువ్వే కావాలని ఏదో ప్లాన్ చేశావు. రాజుని ఇన్సల్ట్ చేయాలనే ఇదంతా చేశావు. గౌతమ్, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా రాజుకి నా మీద అసహ్యం కలిగించలేవు. నా మీదున్న నమ్మకం, ప్రేమని పోగొట్టలేవు. రాజు రూపని విడదీయాలనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. ఛీ! ఆడు రూపని పొగడ్డం, అందరూ వచ్చేసిన వాళ్ళిద్దరూ ఆ కాన్ఫరెన్స్ హాల్లోనే ఉండడం చూస్తుంటే రూప వాడితో చేతులు కలిపింది అనిపిస్తుందిరా. నిన్న అమాయకుడిని చేసి యదవం చేశారా? అలా జరుగుండదమ్మా, ఏదో మిస్టేక్ జరిగింది. రూప అలాంటి పని చేయదు. నా మనసు బలంగా చెప్తుందమ్మా. అవును మేడం, రూపమ్మ కంపెనీ కోసం ఎంత కష్టపడతా ఉండాదో నేందా చూస్తా ఉండాను. ఆ గౌతమ్ గాడు ఎలాంటివాడో ఇక్కడ అందరికీ తెలుసు మేడం. నాకు కూడా ఎందుకో అత్త చెప్పిందే నిజం అనిపిస్తుంది రాజు. లేకపోతే ఒకే డిజైన్స్ ఇద్దరు బాసులకి ఎలా వెళ్తాయి? సార్, నిజంగా ఇది ఎలా జరిగిందో
వాడి రికమెండేషన్తో నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యావు. వాడితో చేతులు కలిపి నువ్వు నలుగురిలో నా కొడుకును అవమానించావు. పాలు పోసిన విషం కక్కే నీలాంటి దానికి నా కొడుకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే నువ్వు ఆ పోరంబొక్కతో చేతులు కలిపి నీ బుద్ధి చూపించావు. అది కాదత్తే. వరసలు కలపాలని ట్రై చేస్తే మొహం పగిలిపోద్ది. ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను నా కొడుకు అంత మంచిదాన్ని కాదు. ఒరే నాయనా, శ్వేతకి ఈ అమ్మాయి మన కంపెనీలో పనిచేయడం అస్సలు ఇష్టం లేదురా. శ్వేత మొహం చూసే పసిగట్టింది. నువ్వే ఇంకా నమ్ముతున్నావు. నిన్ను అవమానించిన తర్వాత నాకు కూడా నచ్చట్లేదు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ అమ్మాయిని పంపించేరా నాయనా. రూపా, నువ్వు వెళ్ళు. సార్ సార్ నిజంగా నాకేం తెలియదు సార్. వెళ్ళమని చెప్పాడుగా, అర్థం కాలేదా? వెళ్ళా. రూపమ్మ ఏ తప్పు చేయదు. అలాంటిది రూపమ్మను అందరూ కలిసి ఇరికిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఒరే నాయనా, నీకు అవమానాలు కొత్తేం కాదురా. పైగా అవమానాలు ఎదురైన ప్రతిసారి నువ్వు పైకి ఎదిగావే తప్ప కిందకి పడిపోలేదు. మంచి కార్యం ఉన్న ప్రతిసారి నన్ను సెంటిమెంట్గా తీసుకెళ్తావు. ప్రతిసారి విజయం నీ సొంతవే అయింది. ఫస్ట్ టైం అవమానం ఎదురైంది, అది కూడా ఈ రూప వల్లే. ఆ డిజైన్స్ గౌతమ్ చేతికి ఎలా వెళ్ళాయి? అమ్మాయి గారు ఇచ్చే ఛాన్సే లేదు. ఎక్కడ పొరపాటు జరుగుంటుంది? పాపం అమ్మాయి గారు అమ్మ అన్న మాటలకి చాలా ఫీల్ అయినట్టున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.